హాయ్ హలో అండి. ఈరోజు క్యారెట్ ఆలు కర్రీ ఎలా చేయాలో సింపుల్గా చూపిస్తాను మీకు. నేను 4 క్యారెట్ తీసుకున్నాను, ఒక ఆలు తీసుకున్నాను, ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. క్యారెట్ ఆలు కర్రీ ఏంటి స్వీట్గా ఉంటుంది కదా, బాగోదు కదా అని మాత్రం అనుకోవద్దండి. క్యారెట్ మన కంటికి మంచిది కాబట్టి క్యారెట్ తినని వాళ్ళైతే ఇలా కర్రీ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. క్యారెట్ పైన తొక్కలు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఆలు, పచ్చిమిర్చి, ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక కడాయి తీసుకొని కడాయిలో మనకి కర్రీకి ఎంత అయితే ఆయిల్ సరిపోతుందో అంత ఆయిల్ తీసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తాలింపు గింజలు వేసుకోవాలండి. తాలింపు గింజలు వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేస్తూ ఉండాలి. అందులోనే కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది గోల్డెన్ ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై అవుతూ ఉండాలన్నమాట. చూసారు కదా గోల్డెన్ ఫ్లేవర్ వస్తుంది చూడండి. ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్ ముక్కలు ఇందులో వేసేయాలన్నమాట. క్యారెట్ ముక్కలకి క్యారెట్ స్వీట్గా ఉంటుంది కదండి, కొంచెం ఆయిల్ ఫ్రై అయితే మనకి స్వీట్నెస్ అనేది కొంచెం తగ్గుతుందన్నమాట. అందుకే ఒక 5 మినిట్స్ అలా ఫ్రై అవుతూ ఉండాలి. దాని తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు ముక్కలు, అవి కూడా ఇందులో వేసేయాలండి. రెండు ఒకసారి తిప్పుకోవాలన్నమాట. తిప్పుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఆయిల్లో ఫ్రై అవుతూ ఉండాలండి. చూసారు కదా ఇలా తిప్పుకొని ఒక 5 మినిట్స్ అలా వదిలేయండి, సరిపోతుంది. అది ఫ్రై అవుతుంది. దాని తర్వాత మనం కొంచెం సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకుంటే కొంచెం ముక్కలు అనేది త్వరగా మెత్తబడతాయండి, అందుకే కొంచెం సాల్ట్ వేసుకుందాం మనము. సాల్ట్ సరిపోకపోతే తర్వాత టేస్ట్ చూసి మనం సాల్ట్ వేసుకోవచ్చండి. చూసారు కదా సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి. ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి, అది కొంచెం వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవుతూ ఉండాలన్నమాట. పచ్చివాసన పోతేనే మనకి కర్రీ అనేది టేస్ట్ వస్తుందండి. చూసారా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలండి. దాంతోపాటు కారం పొడి కూడా వేసుకోవాలి. కారం పొడి కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి, అన్ని కర్రీలో కంటే దీంట్లో కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే క్యారెట్ స్వీట్గా ఉంటుంది కాబట్టి మనం కారం అనేది ఎక్కువ తెలియదండి. కారం వేయమన్నాను కదా అని ఎక్కువ వేసుకోకండి. మీకు కారం సరిపోతుందంటే అంతే వేసుకోండి, ఎంత సరిపోతుందో అంతే వేసుకోండి. ఇలా ఒకసారి తిప్పుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఆయిల్లో ఫ్రై అయితే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. దీంట్లో మనం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే అయిపోతుందండి. చూసారు కదా కర్రీ అనేది రెడీ అయిపోయింది. కొత్తిమీర నేను వేసిన తర్వాత కూడా ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తానండి. ఎందుకంటే కొత్తిమీర స్మెల్ అనేది నాకు పడదు, తినాలనిపించదు. అందుకని నేను 2 మినిట్స్ అలా ఉంచేస్తాను. కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి మీరు కొత్తిమీర వేసుకొని తీసేస్తే సరిపోతుంది. చూడండి 2 మినిట్స్ తర్వాత తీసాను. ఎంతో టేస్టీకరమైన ఆలు క్యారెట్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని చపాతీలో కానీ లేదా రొట్టెలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. స్వీట్గా అయితే అస్సలు ఉండదండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మేమైతే ఇలా రొట్టెలో తిన్నాము, మీరు కూడా తిని చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఎలా వచ్చిందో కర్రీ.